అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా అంటే చాలా 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 రోజుల తర్వాత సంతకొచ్చాను. ఆల్రెడీ ఇంతకుముందుకి ఈ సంత వీడియో తీశాను. కాకపోతే ఏంటంటే అప్పుడు సీజన్ వేరే అనమాట. అప్పుడు ఉంటే ఇప్పుడు మళ్ళీ మారుతాయి అనమాట. సుమారుగా 7 నెలలు అయిపోయింది సంతకొచ్చి. కాశీపట్నం సంతకొచ్చాను. తెల్లవారు 4 గంటలకు బయలుదేరితే ఇప్పుడు 6:30 అయింది. కరెక్ట్గా ఇప్పుడు కాశీపట్నం విలేజ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. కరెక్ట్గా 6:28 అయిందనమాట. ఈసారి సంత ఎలా ఉంటుందో చూపిస్తాను. అంత నీట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మీరు కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే మనకి ఏంటంటే కొంచెం హ్యాపీనెస్గా కూడా వచ్చాను. మనకి ఒక 20K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, ఆ సందర్భంగా కూడా మనకి ఏంటంటే నిన్న ఒక 5 బట్టలు అయితే తీసుకోవడం జరిగింది. ఇంకో సంచిలో ఉన్నాయి. 5 బట్టలు అయితే తీసుకున్నాను. ఆ బట్టలు తీసుకున్న తర్వాత అదే ఎవరికి వీలైతే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి, ఓకేనా. మళ్ళీ 30 సబ్స్క్రైబర్స్ అవగానే ఇంకొక 5-10 మందికి బట్టలు పెంచే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోని చూడండి, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ సంత యొక్క స్పెషల్ ఏంటంటే అంతా కూడా కొండ జాతి వారు అనమాట. అంతా కూడా ట్రైబల్సే మొత్తం. అంతగా కనిపించే దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కనిపించే కొండల్లోంచి కావులతో, తట్టలతో, బొట్టలతో, చిన్నపిల్లలతో సహా, ముసలోళ్ళతో సహా కర్ర పట్టుకొని, ఊత పట్టుకొని, అంత వయసు వచ్చి ముసలోళ్ళు కూడా తలపైన బుట్ట పెట్టుకొని కొండల్లోంచి అంతా వాళ్ళు పండించే పంటనంతా తెచ్చి ఇక్కడ ఈ కాశీపట్నం సంతలో అమ్ముతారనమాట. అంతా చూడండి, చిన్నపిల్లలు కూడా చివరి పాప చింతపండు, అలాగే నల్ల జీడిపిక్కలు, చింతపండు, తర్వాత రామసీతాఫలం అంటే ఇప్పుడు సీజన్ అనమాట. కొండ చీపుళ్ళు అన్నీ కూడా అంతా కూడా కాయ కష్టం చేసుకొని అంతా కొండల్లో నుంచి పండించేది. పూర్తిగా కాలుష్యం లేకుండా, అలాగే రసాయనాలతో కాకుండా న్యాచురల్గా పండించిన పంట అనమాట అంతా కూడా. చూడండి, చిన్న పిల్లలు కూడా శంకర్ని కట్టేసుకొని, నిజంగా కల్మషం లేని మనుషులు అబ్బా నిజంగా వాళ్ళు. అందుకనే మనం అంటే మనకు తోచినంతలో కొంచెం సాయం కూడా చేసాం కొంతమందికి బట్టల రూపంలో. చూడండి, ఆ ముసలమ్మ కర్ర పట్టుకొని తెచ్చేసింది. కానీ ఏంటంటే రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంతా దళారులు కొనుక్కెళ్ళిపోతున్నారు ఎక్కువగా. మొత్తం అంతా బేరం ఆడించుకొని చాలా చాలా ఊహించిన దానికన్నా చాలా దారుణంగా బేరం ఆడుతాను అనమాట. మీకు అదంతా కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరైతే మాత్రం కొంచెం వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ 30K వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 10 మందికి బట్టలు అయితే పంచుతాం మనం. మళ్ళీ ఇప్పుడు ఈ సంతలో ఒక 5 అయితే ఇవ్వాలనేసి మనం ప్రిపేర్ అయ్యామన్నమాట. చూసారా, అంతా కూడా తెచ్చిందంతా కూడా ఇక్కడ ఒక పెద్ద ఏర్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద అంతా సేల్ అవుతుంది. ఇది కాకుండా ఇదంతా హోల్సేల్ కాకుండా రిటైల్, హోల్సేల్ కలిపి మళ్ళీ వేరేగా కొంచెం ముందుకు ఉంటుంది అనమాట. అంత అయిపోయిన వాళ్ళు వెంటనే అమ్ముకొని మళ్ళీ అలా కొండల్లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ వ్యవసాయం వాళ్ళ పనులు చేసుకోవడానికి మళ్ళీ మామూలుగా కొండల్లోకి వెళ్ళిపోతున్నారు. అంతా నడుచుకుంటూ. ఇంకా బాగా దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం ఇగో ఇలా ఆటోల మీద పట్టుకొని వస్తున్నారనమాట. విస్తరాకులు, చీపుళ్ళు, చింతపండు. వర్షాకాలం అయితే ఇంకా మంచి మంచి పంటలు వస్తాయి. మనది లాస్ట్ వీడియో, ఇదే వీడియో ఒక 7-8 నెలల కిందట వీడియో. అప్పుడు ఇంకా పెద్ద వీడియో చాలా బాగా వచ్చింది. అప్పుడు పంటలు ఎక్కువ ఉండేవి. చూడండి ఎలా బేరం ఆడుతుంది. అది దారుణంగా అడుగుతుంది ముస్లిం అయితే. మా అమ్మ అయితే 1000 చెప్పింది. చూడండి, ఒక ఏళ్ళు చూపిస్తుంది ఈ అమ్మ. అదిగో 100 రూపాయలు కట్ట, 100 రూపాయలకి వస్తుంది అంటుంది మా అమ్మ. చాలా దారుణం కదా. ఆ విస్తరాకులు చెట్టు ఎక్కాలి, కొయ్యాలి, ఎండబెట్టాలి, కట్టాలి, తేవాలి. వాళ్ళకి ఎంత శ్రమ అంటే ఏం కాకుండా వాళ్ళు 1000 రూపాయలు అలా చెప్పింది 100 రూపాయలు అడుగుతున్నారు. అంటే ఒక 200-300 అయితే అలా ఇచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ తొందరగా ఇచ్చేయాలి. ఇక్కడ అమ్ముకున్న డబ్బులు మళ్ళీ అక్కడ ముందున ఒక సంత ఉంటుంది, ఆ సంతలో మళ్ళీ వాళ్ళకి నిత్యావసర సరుకులు కొనుక్కొని మళ్ళీ పట్టుకెళ్ళిపోతారన్నమాట. చూడండి, మామ చింతపట్లు ఎంత కొడుతుందో, 50 కేజీల పైన ఉంటాయి ఆ బొట్టలు. 750-850 ఎట్టుంది చేతిలో. ఇవేంటంటే ఇక్కడ ఇద్దరికి చిన్న ఘర్షణ అనేది జరిగింది. ఘర్షణ అనేది ఎందుకంటే ఇవి సంతలో ఏంటంటే ఎక్కడ కాటా అనేది వేయకూడదు. అతను చిన్న మినీ కాట జోబులో పెట్టుకొని ఆ గోన్లకి ఏలాడదీసి కాటా వేసి తీసుకున్నాడు అనమాట. అలా తీసుకోకూడదు అనేసి దాన్ని మనమైతే ఈ పాపకు బట్టలు ఇచ్చాము. చూడండి, ఏమలా ఉన్నావు, ఇదిగో తీసుకో.
బట్టలు చూడు బాగున్నాయి అని చెప్పు. ఏం పెడుతున్నావు? బాయ్ బాయ్ బాగా చెప్పు. బాయ్ బాయ్. ఇంటికి వెళ్ళి వేసుకో బట్టలు. చూడండి నెలల పిల్లలు కూడా సంఖ్యలు వేసుకుని అవి చింతబట్టలు అనేవి పట్టుకొని వచ్చేస్తున్నారు. ఆ బుట్టలు ఏంటంటే చాలా తక్కువగా ఇచ్చేస్తున్నారు. 100, 150, 200 అలా. ఇదంతా కూడా ఇక్కడ అమ్మింది. ఇది కాకుండా మళ్ళీ కొంచెం ముందుకి ఇంకోటి ఉంటుంది. ఇస్త్రాకులు అన్నీ చూసారా? ఇవన్నీ కూడా ఏంటంటే అయిపోయినాయి, ఇవి సేల్ అయిపోయినాయి. కట్ట 300, 200, 100 సైజుని బట్టి అలా. ఇస్త్రాకుల రేట్లు ఎంతమంది అడిగారు కదా, అలా ఉంటాయి. అంటే ఇలాగ వీడియోలో కాకుండా డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలీలు ఎలా కొంటున్నారో చూసుకొని అలా బేరం అలా చూస్తే మీకు తెలిసిపోద్ది అనమాట. అటువంటి ఏది ఎంత కడుతుందో రేట్ అనేది. చూడండి నిమ్మకాయలు ఇవన్నీ బేరాలు ఎలా జరుగుతున్నాయి ఒకసారి చూసుకోండి. అడుగుతాను అడగలేదా? చూడండి ఆ గోను చింతపట్టుకి 100 రూపాయలు చేతిలో పెడుతున్నాడు. చూడండి ఆ పిల్లం చూడండి, ఇది ఇంట్లో పిల్లంలాగా అంటే అవి ఇస్తాను అంటే 5 కేజీ ఉండు నిండా 150 కివ్వా అడుగుతాండి అతను. అతను అడుగుతుంటే మళ్ళీ ఇవా 200 ఏమా అవి ఇస్తాను. 60 ఇస్తున్నారు. 60 ఇవ్వా. చూడండి మన తర్వాత ఇక ఈ పాప కూడా మనకి మన బట్టలు ఇచ్చాము. సరదాగా మనకు తోచిన సాయం మీ తరపు నుంచి నా తరపు నుంచి అనమాట. ఇందాక ఒక పాప ఇచ్చాం కదా, ఈ పాప కూడా ఇచ్చాం. చాలాసేపు తీసుకోలేదు ఈ పాప, అక్కడ అందరూ చెప్తేనే ఏమ్మా డబ్బులే అక్కర్లేదు. ఉందా తీసుకో బట్టలు. బట్టలు ఇచ్చిన ఉందా తీసుకో. చిన్న పిల్లనే బట్టలు ఇస్తే ఎందుక అలో పంచుతారు. తీసుకో టవర్లో పెట్టి నీకు అక్కలే ఇంకొకటి ఇవ్వండి. లేదు పర్లేదు తీసుకోమ్మా. పంచుతా మీకే తీసుకోండి. పంచుకోండి. డబ్బులే ఏం అవసరం లేదు. పట్టుకో తల్లి. ఉందా పర్లేదులే. ఇదిగో ఇక్కడైతే పెద్ద పెద్ద పోకులు ఉన్నాయి. పెద్ద పోకులు, కొండ పోకులు ఎలా ఉన్నాయి. అవి అయితే నేను అడగలేదు కానీ రేట్లు అయ్యింది. ఇదంతా కోళ్ళ సంత అనమాట. అంటే అన్నీ పక్క పక్కనే. కాశీపట్నం సంత అంటే అన్నీ ఉంటాయి అన్నట్టు అనమాట. బాతు పిల్లలు, అలాగే ఇవేంటి ఏదో చెప్పారు ఏ కోళ్ళు, మొత్తం 4 రకాలు అనమాట. ఇవి రేట్లు అవి నేను అడగలేదు. ఇంకా ఇదొకటి, దీని పక్కనే ఇవి నల్లకోళ్ళు. ఇవి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఏదేదో ఉందబ్బా, ఏదో ఊరి పేరు వస్తుంది. అవి మొత్తం అంటే అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు నాటుకోళ్ళ సంత చూసాం కదా, అది బుధవారం. మొత్తం అన్ని సంతలో బుధవారం. కాశీపట్నం సంత అంటే బుధవారం అనమాట. చూడండి గంపలు ఇవి, వెదురు గంపలు. ఎదురు గంపల నిండా చింతపండు పిక్క తీయలేంది. అవి రేట్లు మనకి 1000, 1200, 800, 700 నుంచి ఉన్నాయి. చీపుళ్ళు కూడా చాలా చవకగా ఉన్నాయి. 40, 50, 45, 50 రూపాయలు లోపు ఇస్తున్నారనమాట. చూడండి కపానికి, దగ్గుకి చాలా ఆరోగ్యవంతమైన కరక్కాయలు. నా సంచిలో వేసి మనం రామసీతాఫలం కొన్నాం, కానీ చాలా దారుణంగా బేరమాడుతున్నారు అందరూ. అతనైతే వేరే వాళ్ళు అయితే 60 రూపాయలు అడిగి వదిలేశారనమాట. వాళ్ళు ఇంకో 10 వేసి ఇచ్చేస్తారు. కానీ మనం ఏంటంటే 100 రూపాయలు ఇచ్చి తీసేసుకున్నాం. ఈ రామసీతాఫలం 100 రూపాయలకి చాలా బాగున్నాయి అనిపించింది కూడా నాకు. మనం ఆల్రెడీ 2 బట్టలు ఇచ్చాం కదా, ఇంకొక 2 జతల పక్కన ఉంటే పెట్టేసుకున్నాం. వేరే వాళ్ళకి ఇవ్వడానికి పెద్ద సైజ్ వస్తుంది. ఇక్కడికి చిన్న పాపని ఎత్తుకున్న ఆవిడ ఉంది కదా, ఆవిడను ఇక కింద పళ్ళు బేరం ఆడుతుంది కదా, పళ్ళు పేరుస్తుంది కదా ఆవిడ. పెద్దగా దాంతో పట్టుకో చాలా తక్కువ కడుగుతున్నారు. పట్టుకో, నాకు డబ్బులు ఏమో వదిలే. పట్టుకో పెద్ద పెద్ద పళ్ళు
నీకో డ్రెస్ చూడండి ఆ పిల్ల అంత బాగా చూస్తుంది, చిన్న పిల్ల. మీ అన్న ఇచ్చాడు నాకు ఐడియా లేదంటే ఆ పిల్లకి తెచ్చిచ్చిన చిన్నపిల్లలు ఉంటారులే అన్నట్టుగా ఏదో ఎవరికో 4 తెచ్చాను అనమాట. ఇవి రెట్టకాయలు. మనం ఎన్ని నా 100 శాంపుల్ ఓడినా కూడా యూజ్ ఉండదు, కానీ ఈ రెట్టకాయలు పుల్ల చితకొట్టి నానబెట్టి పొర మీద వేసుకుంటే ఎటువంటి ఉడిగానే పోతుంది. కోడిపులు చూడండి, రాజుగారి కోడిపులు ఎంత బాగుందో. ఇది జీడికల్లు, ఒరిజినల్ జీడికల్లు చూసారా, అది ఎలాగో వస్తుందో గ్యాస్. ఇదే ఆ పక్కనే నాటుకోలు చూసాం కదా, ఇంకొంచెం ఒక 10 అడుగులు ముందుకేస్తే ఇదంతా మేకలు, గొర్రెలు, గొర్రెపోతులు, మేకపోతులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ పక్కన రోడ్డు చూపించాను కదా, అదేంటంటే తిన్నగా వరకు వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఇది అస్సలు సిసలైన సంతానం అయిపోయిన తర్వాత ఇవి మామ ఇక్కడ పుచ్చుకొని వెళ్ళిపోతారు అనమాట అందరూ కూడా. మనం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మన డబ్బులతో ఇప్పిస్తాం. ఆడవాళ్ళందరికీ ఒక లోట 10 రూపాయలట. ఆడవాళ్ళందరూ ఎంత తాగుతారు తాగండి అనేసి మనమే డబ్బులు ఇచ్చి, నాకు ఎలాగ అలవాటు లేదు కదా, అలవాటు ఉంటే తాగునేమో. తీసుకో మొత్తం అందరికీ మొత్తం ఎంతమంది 6-7 తాగారు, 3 లోటాలు అలాగా. అందరికీ కూడా మనమే డబ్బులు ఇచ్చామన్నమాట. అంటే అది ఎంకరేజ్ చేసినట్టు కాదు, కానీ అది మరీ మందు కల్తీ మందులు అలాంటివి కాకుండా వాళ్ళు బియ్యం కళ్ళు ఇవి ఇందా చూపించింది జీడి కళ్ళు కదా, ఇవి బియ్యం కళ్ళు అనమాట. ఇవి అంతా మాట్లాడాను. లోటా కళ్ళు అంటే 10 రూపాయలు అన్నది. చాలా చవకున్నాయనేసి అక్కడ చాలామందికి ఈ కళ్ళు అనేవి మనం ఇప్పించాం. అందరికీ డబ్బులు మనమే ఇచ్చాం అనమాట. ఇంకా ఎక్కువ వచ్చినా అనుకున్నాం, కానీ అక్కడికి ఎవరు రాలేదు. సంత అంతా అయ్యేసరికి నేను తెల్లవారి ఆ టైంకి వచ్చాను కదా, 6-6:30 టైంకి. నేను ఇప్పుడు ఈ ఎండింగ్ వచ్చేసరికి 10-10:30 అయింది. మామూలు చూడండి, ఇంకా కాకుండా 3 లోటాలు తాగేసింది అలాగే కాలు షాపుకొని అమ్ముతుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా తిన్నగా వెళ్ళిపోయాను అనమాట ఇంటికి. ఎండ ఒకటి అప్పటికే ఫుల్గా ఎండ వచ్చింది. వీడియో అయితే బాగా వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకొక 30K సబ్స్క్రైబర్స్ వస్తే మరొక 10 మందికి మీ అందరి పేరు మీద ఈ బట్టలు అయితే పంచడం జరుగుతుంది. ఏంటంటే మనం అంతా అన్ని దానాల కన్నా అన్నదానం, తర్వాత ఈ వస్త్రదానం, కడుపు నిండా తిండి కట్టుకోవడానికి బట్ట ఉండాలి కాబట్టి అందులో నేను 2 ఎంచుకున్నాను. కడుపుకి చాలామంది సాయం చేస్తారు కాబట్టి అందులో నేను కూడా ఏదో నాకు తోచిన కాడికి ఎంతో కొంతమందికి బట్టలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదేనే కాదు, ఇంతకుముందు చాలానే